హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హాయ్ అండి, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. అలాగే మీరు కూడా బాగున్నారని కోరుకుంటూ మీ ప్రియాంక. టుడే మీ ముందుకు వచ్చాను నేను జంతికలు వంటకంతోనండి. నేను నా లైఫ్లో ఫస్ట్ టైం అనమాట నా చేతులతో నేను వండడం. ఓకేనండి, అది ఎలా చేశానో చెప్పేసి చెప్తాను. ఓకే, కొంచెం మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను, కొంచెం ఏమో నా సొంతం అన్నమాట. ఓకే, బియ్యం పిండి ఒక 6 కప్పులు తీసుకున్నాను. మనం టిఫిన్ బాక్స్ ఉంటుంది కదా, టిఫిన్ బాక్స్. అలాగే 2 కప్పులు వచ్చేసి శనగపిండి తీసుకున్నాను అనమాట. అందులో సరిపడంత ఉప్పు వేసుకున్నాను. అది బాగా మిక్స్ అయిన తర్వాత డాల్డా అయితే వేసానండి. బాగా మిక్స్ అయిందనమాట. అయితే నేను అది అదే ఆ పిండిని అయితే మిక్స్ చేయడానికి వచ్చేసి నేను వేడి నీళ్ళు అయితే వేడి చేసుకుంటాను అనమాట. డాల్డా వేసాను. డాల్డా వేసుకుని ఆ డాల్డా బాగా ఆ పిండిలో అయితే డిప్ అయ్యేలాగా బాగా కలిపాను అనమాట. బాగా నా చేతితో కష్టపడి పిండేసాను. ఆ తర్వాత వేడి నీళ్ళు వేసుకుని అయితే కలిపేసుకుంటున్నానండి. చూసారండి, నేను మామూలుగా చేయలేదండో. అంటే నిజంగా నేను నా చేతులతో నేను వండిన వంట అన్నమాట. నా చేతులతో ద గ్రేట్ ప్రియాంక. మార్నింగ్ డ్యూటీకి వచ్చి ఈవినింగ్ ఇలా చేస్తాను అనమాట. మా అమ్మ వాళ్ళ తిట్లు ఎందుకు అలసిపోయి మళ్ళీ వంట అని చెప్పేసి. అయితే నాకైతే యూట్యూబ్ స్టార్ట్ చేసింది కాబట్టి రోజుకి ఏదో ఒక వంట చేయాలని చెప్పేసి నాకు ఇంట్రెస్ట్ అండి. అయితే బాగా మిక్స్ చేసేసుకున్నాను. మిక్స్ చేసి ఆ పిండిని అయితే మాత్రం 2 పార్ట్స్కి డివైడ్ చేశాను. అదేంటంటే ఒకటి వచ్చేసి నువ్వులతో, కొంచెం పిండి వచ్చేసి వాము అన్నమాట. వాము డైజెషన్కి మంచిదని చెప్పేసి ఇవైతే మంచిగా టేస్ట్ ఉంటాయని చెప్పేసి అయితే పెనం అయితే స్టవ్ పెట్టుకొని నేనైతే మామూలు పామ్ ఆయిల్ తీసుకున్నానండి. మీ ఇష్టం, మీరు ఏ ఆయిల్ తీసుకున్నా మీ ఓపిక అది. నా స్టేజ్ అయితే మాత్రం పామ్ ఆయిల్ అన్నమాట. అయితే పామ్ ఆయిల్ వేసేసుకొని ఆ వేడిగా అయ్యే వరకు, అదే కాగే వరకు అది అలా ఉంచుకుని వచ్చేసేసి ఈ పిండిని అయితే లోడ్ చేస్తున్నాను ఆ జంతికల గొట్టంలో. చూసారా, ప్రియాంక ద గ్రేట్ అన్నట్టు వంటలు చేశాను అనమాట. అయితే మా ఇంట్లో అందరికీ నచ్చాయి. ఆ రోజు 8 గంటలు స్టార్ట్ చేసి నేను 11:30 అయిందనమాట. 11 అయింది కరెక్ట్గా, అంటే 3 అవర్స్ అలా పట్టింది. అన్ని ఫినిష్. మా అమ్మలు అయితే దాచేసి తర్వాత నువ్వు వండుకుంది కానీ అని చెప్పేసి అన్నారు. కానీ నేనైతే ఏదైనా ఒక పనిని అయితే స్టార్ట్ చేస్తే ఆ పనిని అయ్యే వరకు వదలను అనమాట. అది నా హాబీ. ఓకేనండి, అది ఏదైనా నేను అలాగే చేస్తాను. నాకు అది అయిపోలే, ఆ పని అయిపోలే. నాకు ఆ పని అయిపోతే నేను మనశ్శాంతిగా ఉంటాను అనమాట. అలా. ఓకేనండి, ఇప్పుడైతే జంతికలు వేసేసుకుంటున్నాను చూడండి. మరి అది తడిగా అవ్వకూడదని చెప్పేసి అదే పొడిగా అయిపోకూడదని చెప్పేసి కొంచెం వాటర్ అయితే వేసుకుని దాని మీద ఇలాగా చేస్తానన్నమాట. అయితే ఆయిల్ అయితే మంచిగా కాగింది. ఇప్పుడైతే జంతికలు వేసిస్తున్నాను చూడండి. మరి ఓకే, అంటే నాకు వచ్చినట్టు నేను వేసానండి. కరెక్ట్ షేప్ రాలేదు అని చెప్పేసి అనుకోవద్దు. మరి నాకు వచ్చినట్టు నేను చేస్తానని. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి. చాలామంది చూస్తున్నారు, పక్కకు వదిలేస్తున్నారు. మీ సొమ్మే పోతుందండి, చిన్న సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా ప్లీజ్ అండి. ఓకేనండి, చూడండి మంచిగా గోల్డెన్ కలర్లో వచ్చే వరకు వేపుకుంటే సూపర్ అంటే అనమాట. మా అమ్మగారు ఏం చెప్పారంటే దానికన్నా బదులు కొంచెం శనగపిండి ఎక్కువ వేసుకుంటే ఇంకా అంటే క్రిస్పీగా వస్తాయి. ఇవి క్రిస్పీగానే ఉన్నాయి, కానీ ఏంటంటే కొంచెం జస్ట్ కొంచెం గట్టిగా వస్తాయి అన్నమాట. అంటే మనం బయట కొనుక్కున్నట్టు ఉంటుంది. అదే మనం కొంచెం శనగపిండి వేసుకుంటే చాలా చిన్నపిల్లలు కూడా తినేలా ఉంటాయి. అది చూసారా, అయిపోయాయి అన్నమాట. అవి నువ్వులు తెచ్చినవి. ఇంకా మీకు వేరేది ఏం చూపించలేదు. చూసారా, నా ఫేస్ తప్పం అయిపోయింది నైట్ పడుకోకుండా చేసినందుకు. ఓకేనండి, బాయ్ ఫ్రెండ్స్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.